ఏ నకిలీ మెడికల్ సర్టిఫికేట్ సమర్పించి మధ్యంతర బెయిల్ పొందిన వైసీపీ కార్యకర్త రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కు ఏపీ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. అతని తల్లి అనారోగ్యంతో ఉన్నట్లు ఇచ్చిన సర్టిఫికేట్ పై రాత సంతకం తనది కాదని లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ పివి రాఘవ్ శర్మ ఇప్పటికే స్పష్టం చేశారు. కానీ పోలీసులకు వైద్యులిచ్చిన స్టేట్మెంట్ ను బోరుగడ్డ అనిల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ రాఘవ్ శర్మ వాంగ్మూలాన్ని ఓ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ తో రికార్డ్ చేయించి తమకు పంపించాలని గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిని ఏపీ హైకోర్టు ఆదేశించింది. అయితే ఇప్పటికే రికార్డ్ చేసి కోర్టు ముందుకు తెచ్చిన వైద్యుడి వాంగ్మూలం రికార్డును గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తికి పంపించాలని రిజిస్ట్రీకి స్పష్టం చేసింది. ఇక పిటిషనర్ బెయిల్ పిటిషన్పై విచారణ నిర్ణయాన్ని వెల్లడించాలని బోరుగడ్డ అనిల్ తరపు న్యాయవాది హైకోర్టును అభ్యర్థించారు. అయితే ఈ అభ్యర్థనను హైకోర్టు నిర్ద్వందంగా తోసిపుచ్చింది. ఈ నకిలీ సర్టిఫికేట్ వ్యవహారంలో నిజానిజాలు తేలిన తర్వాతే బెయిల్ పిటిషన్పై విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది. కేసు విచారణను 2 వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. ఇక బోరుగడ్డ అనిల్ తన తల్లి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ చెన్నై అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారంటూ గతంలో హైకోర్టుకు వెల్లడించారు. దీంతో బెయిల్ కోసం నకిలీ మెడికల్ సర్టిఫికేట్ సమర్పించి మధ్యంతర బెయిల్ పొడిగించుకున్నట్లు బోరుగడ్డ అనిల్పై ఆరోపణలు వెల్లువెత్తాయి. అటు తాను ఎలాంటి సర్టిఫికేట్ ఇవ్వలేదని లలిత సూపర్ స్పెషాలిటీ